అందరికీ. ఇవాళైతే మేము పామ్ జుమేరా పామ్ వ్యూ చూడడానికి వచ్చామన్నమాట. ఇదైతే నాకు చాలా డ్రీమ్, దుబాయ్లో ఇది కంపల్సరీ చూడాలని చెప్పేసి. సో కార్ పార్కింగ్లో వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి లిఫ్ట్లో వెళ్ళి ఇక్కడ ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈ పెద్ద బిల్డింగ్లోనే మనం వ్యూ అంతా చూసేది, పామ్ వ్యూ చూసేది. సో ఇక్కడ మేము 7:30 అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ బుక్ చేసుకుంటే మేము 5 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ బయట కొంచెంసేపు వెయిటింగ్ చేసి మాకు 6:30కి లోపలికి పంపించాడనమాట. ఇంకా పంపించే వరకు మేము బయట కొంచెం సేపు టైంపాస్ అవన్నీ చేసి లోపల వెయిటింగ్ హాల్ అంతా అనమాట. ఇదంతా లోపలంతా బాగా వెయిటింగ్ చేయొచ్చు మనము. అన్ని స్టార్ బక్స్ అన్నీ ఉన్నాయి లోపల, మనకు బోర్ కొట్టకుండా. ఇక్కడ ఫస్ట్ వచ్చి మేము అడిగాము, కాదు మేము 5కి వచ్చి అడిగితే లేదు మీరు 6:30కి పంపిస్తాం పైకి అన్నారు. ఇంకా ఇది వచ్చేసి యాక్వేరియము, ఫిష్ యాక్వేరియం. ఇంకా మా టైం అయిపోయింది 6:30కి. మమ్మల్ని లోపల ఎలా చేస్తున్నారనమాట టికెట్ అయి స్కాన్ చేసి. ఇంకా ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే మనకు పెద్ద ఫిష్ యాక్వేరియం ఇది కనిపిస్తుంది మళ్ళీ ఎంట్రన్స్. ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ రూమ్లో మనకి పెద్ద డిస్ప్లే లాగా పెట్టారు ఈ ఫ్లోర్ మీద. అసలు పామ్ జుమేరా అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా కన్స్ట్రక్షన్ చేసాము, ఎలా స్టార్ట్ చేసాము, ఫైర్ వర్క్స్ కానీ ఎలా మేము ఓపెనింగ్ ఎలా చేసాము జుమేరా అని చెప్పేసి అన్నీ మాకు ఇంట్రడక్షన్ డిస్ప్లే ఇక్కడ చూపించారనమాట. లాస్ట్లో ఫైర్ వర్క్స్ జరిగింది మాత్రం భలే అనిపించింది నాకు ఇది డిస్ప్లేలో. ఒక దగ్గర ఇల్లులు ఎలా కట్టాము ఏంటి అంత స్టోరీ అంతా చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడ అంతా చూడండి, ఫైర్ వర్క్స్ చాలా బాగున్నాయి కదా. ఇంక ఈ డిస్ప్లే అంతా ఇది అయిపోయిన తర్వాత ఇంకో రూమ్కి ఎంట్రీ చేశారు. ఇక్కడ కూడా ఇంకా అదే అనుకోండి, ఇంకా ఎలా ఎస్టాబ్లిష్ చేసాము ఇంకా వాళ్ళు మొత్తం చెప్పారు ఇక్కడ అంతా కూర్చోబెట్టి. ఇది కూడా ఒక 10-15 మినిట్స్ ఉంది. దీని తర్వాత ఇంకా అసలైనది ఇప్పుడు అనమాట. ఇదంతా చూసేసిన తర్వాత మనకి పక్కన లిఫ్ట్గా ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనకి వ్యూ వచ్చేసి 52nd ఫ్లోర్లో అనమాట. ఇంకా లిఫ్ట్ కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడంతా ఇలా వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయి లిఫ్ట్ ముందు ఇలా ఆపి ఒక్కొక్క లిఫ్ట్లో 11 మెంబర్స్ అలా వెళ్తున్నాము. అంత కెపాసిటీ ఉంది. ఎగ్జాక్ట్ గుర్తులేదు ఎంతమంది వెళ్ళామని. ఎంత స్పీడ్గా వస్తున్నాయి లిఫ్ట్లు, అసలు పైకి సెకండ్స్లో వెళ్ళిపోతున్నాం పైకి. ఇంకా పైన వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు సూపర్ ఉంది వావ్ అని చెప్తున్నారు కింద సెక్యూరిటీ గార్డులకి టూరిస్టులు అంతా. ఇంకా లోపల కూడా మనకు బోర్ కొట్టకుండా చాలా బాగా డిస్ప్లే ఉంది మళ్ళీ లిఫ్ట్ అంతా. ఇంకా ఫైనల్గా మనం పామ్ వ్యూకి వచ్చేసాం అనమాట. పైన వ్యూకి ఎంత బాగా అనిపించిందో నాకైతే, నాకు కళ నెరవేరింది. నాకు పామ్ వ్యూకి రావాలని చాలా కోరిక. దుబాయ్లో ఇన్ని రోజులు 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా నేను. అయితే మేము వచ్చింది 6:30 కాబట్టి ఇంకా చీకటి పడలేదు. మాకు ఎట్లా ఉందంటే మేము చాలా లక్కీ, డే వ్యూ అండ్ నైట్ వ్యూ 2 కవర్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. పడే టైం కదంతా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.